నమస్తే అమ్మా, మీ పేరు? విజయ సార్. విజయ. మీరేం చేస్తారమ్మా? ఈ షాప్ మీదేనా? మాదే సార్. బాగా నడుస్తుంది వ్యాపారం? బాగా జరుగుతుంది. ఈ సెంటర్ పేరేం పేరమ్మా? మారుతి హాల్ రోడ్ సార్. పులివెందుల మారుతి హాల్ రోడ్. అమ్మ, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఉంది కదా, అవును ఈ ప్రభుత్వ ఏడాది పాలన పైన మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే ఇప్పుడు మనకు ఉచిత బస్సు అని చెప్పారు, నెక్స్ట్ ఏది ఇవ్వలేదు కదా సార్. ఉచిత బస్సు ఇవ్వలేదా? ఏది ఇవ్వలేదు. ఏం పెట్టారు? ఉచిత బస్సు రాలేదు. ఏముంది, ఏం పెట్టారు చెప్పారు కానీ అన్ని ఇది ఇస్తాం అది ఇస్తాం అని ఏది ఇవ్వలేదు. ఏది ఇవ్వలేదు. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పులివెందుల ఎమ్మెల్యే గారు కదమ్మా, అవును సార్. వీళ్ళు 1978 నుంచి ఓటమి లేకుండా గెలుస్తుంది ఆ కుటుంబం ఇక్కడ. అవును సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? తను కొన్ని మంచి పనులు చేశారు కాబట్టి మంచి పనులు. వాళ్ళ నాన్నగారు కానీ ఈయన కానీ మీరు ఎప్పుడైనా కలిశారమ్మా? కలిసాం సార్. మీ ఎమ్మెల్యే గారు కాబట్టి మీ సమస్యలు చెప్పుకోవడానికైనా వాళ్ళు ఎలా స్పందిస్తారమ్మా ఆ టైంలో? పర్వాలేదు సార్, బాగా మాట్లాడతారు. ఇప్పుడు బీటెక్ రవి గారు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడైనా కలిశారమ్మా? ఈ 10 నెలల కాలం మీ ఇన్ఛార్జ్ కదా ఆయన, అధికార పార్టీ. ఇంతకుముందు ఒకసారి ఎలక్షన్కి వచ్చినప్పుడు చెప్పాం కానీ మా సైడ్ కొంచెం ప్రాబ్లం ఉందని. ఏం సమస్యలు ఉన్నాయమ్మా? వాటర్ కొంచెం అంతా డ్రైనేజ్ ప్రాబ్లం. ఏ ప్రాంతం? ఎక్కడది? సి కాలనీలో. పులివెందుల ఎస్సీ కాలనీ. అవును సార్. డ్రైనేజ్ సమస్య ఉంది. అవును సార్. దాన్ని ఇప్పుడు చర్యలు తీసుకోలేదా వాళ్ళు? ఏం రెస్పాన్సిబుల్ లేదు సార్. ఏం తీసుకోవట్లేదు. జగన్ సార్ ఉన్నప్పుడు అయితే కొంచెం వాటర్ కూడా కంటిన్యూగా ఇడిసేవాళ్ళు సార్. అది కూడా ఇప్పుడు వాటర్ కూడా కంటిన్యూగా ఇడిచలేదు కొద్ది రోజులు. ఇప్పుడు వీళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు వచ్చేసినాక ఏంటంటే వాటర్ కొంచెం బయట నుండి మేము మోసుకొచ్చుకోవాల్సి వచ్చింది. అదే జగన్ సార్ ఉండింటే మాత్రం వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఏది లేకుండా బాగా ఇడిచేవాళ్ళు. ఇప్పుడమ్మా, ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ జరిగితే, బై ఎలక్షన్ ఇక్కడ ఈ పులివెందుల వరకు ఎవరు గెలిచే అవకాశం ఉందమ్మా? బీటెక్ రవి గారు గెలిచే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవచ్చు. ఇప్పుడు అంత మంచి పని చేసిన ఆయన ఎందుకు 11 సీట్లకు పడిపోయింది రాష్ట్రంలో? మధ్యలో ఏదో స్కామ్ జరిగి ఉంటుంది సార్. స్కామ్ జరిగి ఉంటుంది అంతేగా, ప్రజలైతే ఓడిలేదు. లేదు సార్, అందరూ ఖచ్చితంగా. మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారమ్మా పర్వాలేదు రాష్ట్రంలో? రాష్ట్రం మొత్తం మంచి పని చేశారు. మనం ఇది చేశారని చెప్పక మనసులోకి అయితే తెలుసు సార్, అందరికి అందరు చేశారు. పథకాలు అమలు చేయడం కానీ ఎక్కడ కూడా ఆయన ఎవరిని మోసం చేయలే. లేదు సార్. ఇప్పుడు ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ ఏదో సమస్యలు ఉన్నాయి కదమ్మా, వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు అంటే ఎవరికి ఇంట్లో ఉండవు సార్, అందరికీ. అంటే ఇది వాళ్ళ వ్యక్తిగతం అంటే వ్యక్తిగతం అన్ని మనం బయట అవన్నీ మనకు అనవసరం. ఒక నాయకుడిగా ప్రజలకు ఏం చేసాడు అంతవరకే. నాయకుడిగా మనకి సాయం చేశాడు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం ప్రజలకి, అంతే. ప్రజల సమస్యలు మంచి నాయకులు వాళ్ళు, వాళ్ళ కుటుంబ సమస్యలు మనకు అనవసరం, అది చట్టపరంగా వాళ్ళు తీసుకుంటారు. కుటుంబ సమస్యలు బయట ఎత్తేయడం అది మనకు అనవసరం. అదే చట్టపరంగా ఏదైతే చూసుకుంటారు అంతే వాళ్ళు, అవి మనకు బయటగా వ్యక్తిగతంగా అనవసరం. ప్రజల సమస్యల గురించి వాళ్ళు బాగా పరిష్కారం చేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళు సరిగ్గా స్పందించట్లేదు. ఓకే, దేనికైనా కూడా ఇది ఎందుకు సార్, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వదిలినారు కదా సార్, దాని గురించి అడిగింటేనే మేము మనసుకింత పంచుకున్నారు దాన్ని. అందులో కూడా కుమ్మక్కయ్యారు బాగా గట్టిగా. ఏంటి మీరే అర్థం చేసుకోండి. అదే ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో దీన్ని డెవలప్ చేసుకోవాలా మేము ఏదన్నా అని మేము అనుకుని అడిగాము. అడిగింటే దానికి కూడాను వాళ్ళకి మనసుకింత ఒక ఇప్పుడు సగం సబ్సిడీ లోన్ ఉంటాయి కదండి, ఆ సబ్సిడీ లోన్ కదా అనేసి మనం కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళం వెళ్ళాం అనుకోండి, వెళ్తే ఇప్పుడు కొంచెం రాజకీయ పరంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు, నీకిన్ని ఒక 60 మందికి శాంక్షన్ చేశారు అనుకోండి, వాళ్ళు విడుదల చేస్తే 12 మంది అప్లికేషన్లు వెళ్తాయి, అన్ని చెత్తకుప్పలో పడేస్తారు. 60 మందిలోని ఇప్పుడు ఎవరున్నా కొంచెం రాజకీయంగా ఉంటే మీరు ఒక 5గురికి ఎవరైతే పెట్టుబడి మీకు కొంచెం లంచం ఇస్తారో వాళ్ళకి అట్లా ఇచ్చుకుంటూ పోతున్నారు. ఓవరాల్గా ఎస్సీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు న్యాయం చేస్తున్నారు? గతంలో వైసీపీ చేస్తుందా, ఇప్పుడు వీళ్ళు చేస్తుంటారా? ఎస్సీ సమాజానికి ఎస్సీ అంటే వైసీపీ వాళ్ళే న్యాయం చేస్తారు. వాళ్ళకి కులమత భేదం లేకోకుండా ఏముండదు. వైసీపీ వాళ్ళు అందరికీ న్యాయం చేస్తున్నారు, ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కదమ్మా, ఆయన రాజకీయ భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ అతను పదవిలోకి రాకముందు ఒక రకంగా పేదల గురించి, వాళ్ళ గురించి, పిల్లల గురించి కానీ మంచిగా చెప్పాడు. ఇప్పుడు ఏదైనా అమ్మాయిలు చూడండి సార్, ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలే కానీ ఏదైనా అటాక్ జరిగినా కూడా, రేప్ అటాక్ జరిగినా కూడా ఏదైనా కొంచెం రెస్పాండ్ అవ్వడం లేదు. అతను కూడా ఏం లేదు, చూస్తున్నాం కదా. ఎలక్షన్ ముందు చెప్పిన మాట ఇప్పుడు లేదు, ఏమీ లేదు.